హలో గైస్, ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ముందుగా అందరికి హ్యాపీ శ్రీరామనవమి. రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్. సో ముందు మన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో ఈ ఐపీఎల్కి కొత్తగా ఏదైనా చేద్దామని చెప్పి ఛానల్లో గేమ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినాము. సో ఫస్ట్ మ్యాచ్కి అయితే నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ప్రిడిక్షన్ గేమ్ ఆడినాము. సో ఈచ్ టీమ్ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేసినాము ఇద్దరము. సో ఈచ్ ప్లేయర్కి ఒక పాయింట్ లాగా 11 పాయింట్స్ వస్తాయి. సో గెలిచిన వాడికి ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయితే టీమ్. సో ఇట్లా ఎవ్రీ మ్యాచ్కి ఒక కొత్త గేమ్ కాన్సెప్ట్తో వద్దాం అనుకుంటున్నాము. సో ఎంకరేజ్ చేయండి ఛానల్ని ఇట్లనే. సో ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను కూడా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని వస్తాను. ఈ ఐపీఎల్లోపు కొత్త కొత్త గేమ్స్ అండ్ అట్లనే డిస్కషన్స్ టీమ్స్ గురించి అండ్ ఎట్లున్నాయి, ఏంది, ఏ టీం గెలుస్తుంది అండ్ దాంతోపాటు ఫుల్ ఫన్ ఉంటుంది వీడియోస్లో. సో ఫన్ అయితే మిస్ అవ్వదు, అదే మెయిన్ మోటో మన వీడియోస్కి. సో ఇవన్నిటితో పాటు చిన్న క్విజ్ గేమ్ ఆడతాం ప్రతి మ్యాచ్కి. సో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాము, మ్యాచ్కి సంబంధించినవి లేదా ఐపీఎల్కి సంబంధించినవి, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సో చూడండి, వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ చేయండి. అండ్ ఈ వీడియో కింద ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా ఆర్సీబీ గెలుస్తుందా కమెంట్ చేయండి. నా సపోర్ట్ అయితే తెలుసు కదా, మరియా వెక్కి కరెక్ట్గా మరియా వెగ్గా అదెవరిది అనే ఎవరిది అయిపోయిందా సెట్టా? సెట్ ఇదేంటి ఇదే నాదే ఇక్కడ అవసరం ఏంటి మనకి? అవసరం మనకి గేమ్ గేమ్. హాయ్, వెల్కమ్ టు ద. అరే రాకి ప్లాన్ చేద్దాం. ఫస్ట్ నువ్వు ఇంట్రొడక్షన్ ఇస్తావు. ఆగు, నన్ను ఇయ్యని, నువ్వు ఇస్తాని ఇందా నుంచి అడ్డుపడుతున్నావు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్. లేదా నువ్వు ఇంట్రొడక్షన్ ఇరా. ఇంట్రొడక్షన్ ఇచ్చి వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి ఏమైతుందో చెప్పి నవ్వు. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓ పని చేయి, పట్టుకొచ్చినా ఓ పని చేయి, నేను మీ ఇద్దరం మాట్లాడుకుంటాను, నువ్వు అది చేసేయి. ఏం చేయాలి? హోస్ట్ విల్ టేక్ ఓవర్ అని చెప్పి ఇంకా అసలు అరే నీ మాట్లాడి ఛానల్ అరే వాడు చేస్తారా ఆగ్రా, ఫస్ట్ వాడు చేస్తారా. హోస్ట్ విల్ టేక్ ఓవర్ అని చెప్పి ఆహా, రెడ్ గాడు ఉండొద్దు రాడ. వేరే వేరే ఏవో నాకు చెప్తున్నాడు. నువ్వు ఉండద్దురా ఈ కాల్ లో, నన్ను మాట్లాడిస్తలేవు ఇద్దరికి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ షో ఆగు క్రికెట్. చెప్పు చెప్పు చెప్పు. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. హాయ్ గైస్, వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ షో క్రికెట్ లో కుంపటి, స్పాన్సర్డ్ బై ఎవరూ లేరు. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం ఒక రెండు బత్తాయి ఫ్యాన్స్ కొట్లాడుకోవడం చూడబోతున్నాం ఈ షోలో. కమాన్ రా, ఎవరు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్హెచ్. సరే నేను కూడా ఎస్ఆర్హెచ్. చెప్పండి రా, రెండు టీంలు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ, ఎవరైనా ఏదైనా ఒక టీం తీసుకుంటారా, లేకపోతే ఇద్దరు టీంలు గురించి ఇద్దరు మాట్లాడతారా? ఎస్ఆర్హెచ్ రా. రెండు ఎస్ఆర్హెచ్. నా ప్లాన్ ఏంటంటే మేము ఇద్దరం టీం ప్రెడిక్ట్ చేస్తాం. ఓకే, ఎవడు కరెక్ట్ ప్రెడిక్ట్ చేస్తాడో చూసుకుందాం. ఓకే, వాడు ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యానా, నేను ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యానా తెలిసిపోద్ది. ఏంది టైమర్ ఏమైనా ఉందా? ఎంతసేపు అయినా చేసుకోవచ్చు టీం. హోస్ట్ కెన్ యూ షేర్ యువర్ స్క్రీన్? ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ రా ఇక్కడ. 30 సెకండ్స్ టీం పెడతాను. కొంచెం నువ్వు కొంచెం పిషాప్ ఆపేసుకుంటే నేను ఐ విల్ గో టు షేర్ ద స్క్రీన్. మరి ఎస్ఆర్హెచ్ తో స్టార్ట్ చేస్తారా, ఆర్సీబీ తో స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ ఎస్ఆర్హెచ్. ఆర్సీబీ. ఓకే, టాస్ వేసుకుందామా? పంటలు చిన్నపిల్లల గొడవలదు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్లేద్దాం. ఇదంతా కాదురా, రాక్ పేపర్ సీజర్స్. సరే ఆడదాం, రాక్ పేపర్ సీజర్స్ ఆడదాం. రాక్ బొత్తిగా క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుంది ఫ్రెండ్స్. లెట్స్ గో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఆర్సీబీ స్టార్ట్ చేయండి. నేను టీం పెడతా. ఏమైతుంది ఆడిది? ఈచ్ ప్లేయర్ కి ఎంత పాయింట్స్? 10 పాయింట్స్, 20 పాయింట్స్? ఎందుకు 1 పాయింట్? 1 పాయింట్ ఏదన్నా ఉందిరా, 12 పాయింట్స్ అంతే. ఎందుకు మనకు ఈ మ్యాక్స్ వచ్చని ఇప్పుడు ఫ్లెక్స్ చేసుకోవాలా మనం? అంత కాంప్లెక్స్ చేయొద్దు. ఓన్లీ 1 పాయింట్. 1 పాయింట్. ఓకే, ఐఎమ్ డన్. ఇంత లేట్ ఏ హోస్ట్ ఏంటిది అసలు? టైమర్ 10 9 8 7 1 sec 5 bro wait 4 wait. సరే నేను జస్ట్ నంబర్స్ లెక్క పెట్టుకుంటా, నాకు వచ్చాను అంతే. వచ్చురా రాకి నీకు. ఓకే డన్. ఐ యామ్ ఆల్సో డన్. ఓ నో నాట్ డన్. వెయిట్
అయిపోయింది ఆపి అలా పేపర్ గుంచుకో. అరే ఇంతసేపు పెడతావురా? 12 hours later వేసుకోండి. One eternity later. వీళ్ళకి యా ఓకే. ఇక్కడే తెలిసిపోతుంది ఫ్రాన్స్ ట్రూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ వాడు. ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్హెచ్ అయితే ఈ పాటకి అయిపోయింది నాకు. ఎస్ఆర్హెచ్ నాది అసలు టైం కూడా తీసుకొని ఇంత నేను. అది నిజమే రా, అది త్వరగా అయిపోయింది. గుర్రె బిడ్డ. అరే క్రికెట్ ఫ్యాన్ యా, యా, నాది దాని తర్వాత అయిపోయింది రా, ఎస్ఆర్హెచ్ నాది ఫ్యాన్. కూడా. నేను జస్ట్ రివైజ్ చేస్తున్నా అంతే. రివైజ్ చేసుకోవడం కదా మన రివైజా ఎగ్జామ్. ఎగ్జామ్ సరే పెడుతున్నా నీకేమన్నా? స్క్రీన్ షేర్ చేయి, నీ చూపి. కనిపిస్తుంది కదా పులి, Host. పులి, పులి. హోస్ట్ చూసుకోండి హోస్ట్. చూస్తున్నా Okay. ఈస్ కాపింగ్ హోస్ట్ ఈస్ కాపింగ్. చేంజ్ చేయద్దు నువ్వు అగో చేతులు ఇట్లా పెట్టు. మ్యూట్ చేసి చూడు మ్యూట్ చేసి అరే మ్యూట్ చేతులు చేసిండ్రా. ఇట్లా పెట్టి చేతులు అయిపోయింది డిస్క్వాలిఫైడ్. అరే వాడు మ్యూట్ చేసిండ్రా. పోయింది. చేయమ్మా బతాయమ్మా Thank you. చేయమ్మా. బతాయి స్ట్రక్ అయిందా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. యా నో. నువ్వు ఫారెన్ ప్లేయర్స్ చెప్పురా, నీ ఫారెన్ ప్లేయర్స్ చెప్పు ఒకసారి. నేను చెప్పాలి చూసుకోవాలి. బాను. చెప్పురా, లెట్స్ డిస్కస్. సాల్ట్, జాకబ్ డఫీ, ఆ టిమ్ డేవిడ్, ఆ రొమారియో షెపర్డ్. ఆ ఏంది? సాల్ట్, డఫీ, డేవిడ్, Tim రొమారియో David? షెపర్డ్. రొమారియో షెపర్డ్. నేను ముగ్గురునే పెట్టినా. అది నీ నీ ముగ్గురుని పెట్టినాను. నీ జ్ఞానం అది. నీ అది నాదనుకో, ఇట్స్ ఓకే. సరే ఇప్పుడు లెట్స్ గో విత్ నువ్వు ఎందుకు ఈ టీమ్ ని ఈ ప్లేయింగ్ లెవెన్ సెలెక్ట్ చేసుకున్నావు చెప్పాలి. యాక్చువల్లీ నేను మిస్టేక్ చేసిన, మీరు కంగారు పెట్టారు. ఛాన్సెస్ ఒకటి మార్చుకుంటా. ఇంకా లేదు. అరే లేదురా, అరే ఇచ్చేది లేదురా. అట్లా ఉండదు. అరే అరే వాడికి ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చేసినావు. చాలా ఛాన్సెస్ లేదు, ఇచ్చేసినావు. ఇవ్వలేదు. See. అరే వన్ ఛాన్స్, వన్ చేంజ్ అంతే. అరే మీరు నాకు టెన్షన్ పెట్టారు. వన్ ఛాన్స్. క్వశ్చన్ మీరు ఇప్పటి నుంచి నేను సరిగ్గా ఇంటే కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అండి. అరే నేను టెన్షన్ పడ్డారా? అరే ఓకే సరే ఫస్ట్ టైం కాబట్టి ఈ ఒక్కసారి వదిలేసిన ఎస్ఆర్హెచ్ దగ్గర ఇందిరా మాత్రం first ఇట్లాంటి time. కథ నేను ఒప్పుకోను. నేను ఎస్ఆర్ఎస్ కి పెడతా కథలు. ఎస్ఆర్హెచ్ దగ్గర నేను ఎవరిని ఒప్పుకుని. నేను ఎస్ఆర్ఎస్ కి పెడతావు కథలు. ఓకే అగో ఏమో ఓకే మొత్తం ఒకటే అవుతుంది అప్పుడు టీమ్. అరే ఒకటి అవుతుందిరా, మరి అదే ఉందిరా, ఇంకేం చేస్తాను చెప్పు. చూడు. లేదు ఒకటి ఎందుకు అవుతుందిరా? ఇంపాక్ట్ ప్లేయర్ వాడు రసిక్ ని పెట్టిండు. సేమ్ సరే వాడు సరే impact- ఇప్పుడు ఈ టీం ఎందుకో చెప్పు. ఇంకా ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే టీం పెడితే ఇద్దరు కలిసి చెప్పండి ఎందుకు ఈ టీం అనుకుంటున్నాను. ఎందుకు అంటే వరల్డ్ కప్ విన్నింగ్ టీం కాబట్టి లాస్ట్ ఇయర్ World Cup. మొన్న ఐపీఎల్ అదే, last year cup ఐపీఎల్ కూడా winning వరల్డ్ కప్ పెడతారా సార్? అదే ఇండియా కప్. ఇండియా కప్ ఆ కప్ మందమా అందమై ఉంటుంది. టీం కాబట్టి అదే టీం తో దిగుతారు ఫస్ట్ మ్యాచ్. గెలవాలి వాళ్ళ హోమ్ గ్రౌండ్ మీద. హేజల్వుడ్ వస్తే హేజల్వుడ్ అదే పెట్టుకుంటారు, అంటాడు. లేదంటే డఫిన్ పెడతారు అంతే. ఇంకో ఆప్షన్ లేదు. హేజల్వుడ్ రాడ్లే, డఫీనే ఇంకా. డఫీయే పెడతారు. ప్లేయర్ ఒక నిమిషం వాడు చెప్పలేకపోతుంది. మన స్క్రీన్ షాట్ ఆపమని మన వెళ్ళిపోం. నాకు నచ్చలేదు. వాడిని పంపించాయి. టిఫిన్ తింటున్నాను వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. ఎంత ఫేస్ వీడు గొప్ప ఫేస్ మరి.